ఆ స్టేజ్కి రీచ్ అయ్యారు. మీరే మాకు స్ఫూర్తి సార్ టెక్నాలజీ విషయంలో. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీరు టైం కేటాయించి మాతో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని జీవితంలో మహిళా దినోత్సవ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అంటే ఆ మహిళ ఎవరు, మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేశారు? మీ భార్య గారా, అమ్మగారా? ఎవరికి వారే. కానీ ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా మిస్సెస్ ఉంది. ఎందుకంటే అందరికి కూడా ఒక ఆలోచన ఉండాలి. అవకాశాలు ఇస్తే అవకాశాలు ఉపయోగించుకోవాలి. అదే సమయంలో మన సమర్థత నిరూపించుకునే అవకాశం వస్తుంది. బిగినింగ్లో మా మిస్సెస్ కూడా వ్యాపారాలు చేయడం తెలియదు. ఇంట్లో కూడా వాళ్ళకు అవసరం లేదు కాబట్టి ఎన్టీ రామారావు గారు కుమార్తెగా ఏ పని చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో నేర్చుకోలేదు. నేను మంత్రి అయిన తర్వాత మళ్ళీ నాకు రాజకీయాల్లో యాక్టివ్గా 89లో మినిస్టర్ అయ్యే పరిస్థితి, 94లో మినిస్టర్ అయ్యాను. అప్పటికి నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాను ఫ్యామిలీ బిజినెస్ కోసం. అప్పుడు ఇంట్లో లోకేష్ చిన్న కుర్రాడు. అప్పుడు నేను ఆలోచించి బిజినెస్ చూసుకోమని మా మిస్సెస్ను కోరాను. ఆవిడ రిలక్టెంట్గా రిఫ్యూజ్ చేశారు బిగినింగ్లో. నేను గట్టిగా చెప్పాను, ఎవరో ఒకరు చూసుకోవాలి, నేను మంత్రిగా ఉన్నాను, నాకు టైం ఉండదు, అది కాకుండా బిజినెస్ చూడడం కరెక్ట్ కూడా కాదు అని చెప్పితే యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను మంత్రిగా ఉండి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాను. 10 ఏళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే అక్కడి నుంచి అంచెలంచెలుగా ఒక సాధారణమైన మహిళ హెరిటేజ్ కంపెనీని డెవలప్ చేసి పిల్లలను కూడా అందరినీ, మా అబ్బాయిని కూడా బాగా చదివించి పెళ్ళైన తర్వాత ఇద్దరిని కూడా స్టాన్ఫోర్డ్ వరకు చదివించే పరిస్థితికి వచ్చిందంటే అది మహిళలకు ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు అక్కడితో ఆగలేదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. అంటే ఇప్పుడు సర్వీస్ యాక్టివిటీస్కి వెళ్ళింది. అంటే ఒక మహిళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 10 మందికి స్ఫూర్తినిచ్చే స్థాయికి మీరు ఎదగాలి. నేను మా ఇంట్లో కూడా ఊహించలేదు. అలాంటిది మా మిస్సెస్ చేయగలిగిందంటే అందరికీ ఆ శక్తి ఉంది. అందుకే నేను మనస్ఫూర్తిగా మా మిస్సెస్ని అభినందిస్తున్నా. ఎందుకంటే ఓసారి మనం కూడా అక్నాలెడ్జ్ చేయాలి మంచి చెడుల్ని. అలాంటి మంచి చెడులు చేసినప్పుడు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు చూసుకోవడమే కాకుండా అవసరమే 10 రూపాయలు ఇచ్చే శక్తి కూడా సంపాదించుకునేది. నాకు ఖర్చు పెట్టమంటే పెట్టే పరిస్థితికి ఉన్నారు. నేను రాజకీయాల్లో సంపాదించలేం కాబట్టి వ్యాపారాల్లో వాళ్ళు సంపాదించే పరిస్థితికి వచ్చారు. కాబట్టి దిస్ ఇస్ ఏ గ్రేట్ డే. ఎందుకు ఈ మెసేజ్ ఇస్తున్నానంటే కష్టపడితే మీరందరూ కూడా ఒక పెద్ద ఎత్తున పేరు తెచ్చుకునే అవకాశం వస్తుంది. అది ఒక రోజులో కాదు, నిరంతరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అబ్సల్యూట్లీ సార్. మీ తల్లిగారి విషయంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన ఒక సంఘటన మాతో క్లుప్తంగా పంచుకుంటారా? ఇది మనందరికి కూడా తల్లి జ్ఞాపకాలు ఎప్పుడూ ఉంటాయి. మా మదర్ కూడా అందరం మరిగానే మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం మాకు ఆధారం. మేము చదువుకునేటప్పుడు నిద్రలేసి తెల్లవారుజామున నిద్రలేసి మాకు వంట చేయడం. నేను హై స్కూల్కి పోయేవాడిని. అందరి మారిగా నా జీవితం కూడా. హై స్కూల్కి పోతే చంద్రగిరి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడవాలి. 6 కిలోమీటర్లు నడవాలంటే 9-9:30 స్కూల్కి పోవాలి. ఇక్కడ 6:30-7 గంటలకు బయలుదేరి తప్ప అక్కడికి రీచ్ కాలేము. 6:30కు నేను బయలుదేరాలంటే మధ్యాహ్న భోజనం మళ్ళా మాకు అప్పట్లో వండి మాకు క్యారీర్ ఇవ్వాలి. అంటే అప్పుడు పొట్లాలు కూడా కట్టేవాళ్ళం. క్యారీర్ తీసుకుపోవాలని మళ్ళీ తీసుకురావాలి కాబట్టి ఈ మారిగా పొట్లాలు ఇప్పుడు చేస్తున్నారు, ప్యాకెట్ చేసి ఇచ్చేసేవాళ్ళు. దాన్ని పుస్తకాలతో పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అంటే 5 గంటలకు నిద్రలేసి 4 గంటలకు నిద్రలేసి వంట చేసి మాకు స్నానాలు చేపించి
స్కూలుకి పంపించేది. అక్కడి నుంచి ఓసారి ఆలోచించేవాడిని, ఎవరన్నా గెస్ట్ వచ్చినా, బంధువులు వచ్చినా, నేను రాజకీయాల్లో గెస్టులు వచ్చినా వంట చేసేవాళ్ళు. ఆ వంట చేసినప్పుడు ఆ వంట గదికి పోయి వస్తే బయట వస్తే కళ్ళంతా నీళ్లు కనపడేటివి, అంటే ఆ పొగంతా వచ్చేది, కడుపులోకి పొగబోయేది, కళ్ళ నీళ్లు వచ్చేటివి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నా తల్లి పడిన కష్టాలు ఏ ఆడబిడ్డ పడకూడదనే ఉద్దేశంతోనే దీపం ద్వారా వంట గ్యాస్ సిలిండర్లు మీకు ఇచ్చాను. దేశంలో ఎవరికీ ఆలోచన రాలేదు. మా తల్లి కష్టాలు చూశాను. అందుకే నా ఆడబిడ్డలు అవస్థ పడకూడదనే ఉద్దేశంతో 95-97లోనే ఆడబిడ్డలందరికీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ కొంతమంది రేట్లు పెరిగాయని మళ్ళా కట్టెల పొయ్యి పెట్టుకుంటా ఉంటే ఇది కరెక్ట్ కాదని దీపం 2 కింద మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది స్ఫూర్తి. సార్, మరి కొంతమంది మహిళలు కూడా ఇక్కడ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. విత్ యువర్ కైండ్ పర్మిషన్ కెన్ వి? ఫ్రీగా అడగచ్చమ్మా, మీరు ఏం అడగాలని అడగచ్చు. మీరు చెయ్యెత్తి మీ పేరు ఊరు చెప్పి అడగండి అమ్మా. ఇట్ సైడ్. నమస్కారం సార్, నా పేరు సుమతి, మాది బసవన్నపాలెం గ్రామం. ఎక్కడున్నావమ్మా నువ్వు? కనపడలా. ఇక్కడున్నా సార్. చేయిపోయికెత్తున్నా. మీరెట్రా సెక్యూరిటీ ఎట్రా? నువ్వు రావా? సెక్యూరిటీ ఈ పక్కన నువ్వు ఇట్రా. సార్ ఇక్కడున్నా సార్. మాట్లాడమ్మా, ఇప్పుడు మాట్లాడుకుని వస్తున్నావు. మా సెక్యూరిటీ అడ్డం పడ్డారు నీకు. సార్ నమస్కారం సార్. చెప్పమ్మా. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సార్. నేను మర్చిపోయానమ్మా, నువ్వు గుర్తు చేశావు. మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు. ఒక అన్నగా, తమ్ముడుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి శుభాకాంక్షలమ్మా. చెప్పమ్మా. సార్, ఉమ్మడి రాష్ట్రంలోనే వెనుకబడిన పల్లెటూరు నుండి ప్రతి ఆడబిడ్డ చదువుకోవాలనే ఆలోచనతో సైకిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అనుకున్న ఆ ఆశయం నెరవేరిందని అనుకుంటున్నారా సార్ మీరు? ఇక్కడ 2 విషయాలు ఉన్నాయమ్మా. ఆడబిడ్డలంటే బలహీనులనే ఒక అభిప్రాయం. కూలికెళ్ళే ఆడవాళ్ళకు తక్కువ కూలి ఇస్తారు, అవునా కాదా? అవునా? వాస్తవం కదమ్మా. మగవాళ్ళకి ఎక్కువ ఇస్తారు. రెండోది, సైకిల్ తొక్కాలంటే మగబిడ్డలే తొక్కాలి కాబట్టి ఆడబిడ్డలు తొక్కకూడదు, వీళ్ళు తొక్కలేరు అనే ఉద్దేశంతో మగబిడ్డలకే ఇస్తారు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత కొంతమంది మగబిడ్డలు ఆడబిడ్డల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. నీకేం తెలియదు, నువ్వు గమ్మునుండు అని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, మా ఆడబిడ్డల శక్తి చూపించాలని 8, 9, 10వ తరగతి చదివే ఆడబిడ్డలందరికీ సైకిళ్ళు ఇచ్చాను. మగవాళ్ళు నడిచిపోతా ఉంటే మా ఆడబిడ్డలు సైకిళ్ళు వేసుకొని పోతా ఉంటే చూసి ఆనందపడ్డాం, ధైర్యాన్ని ఇచ్చాం. అది కొంతమంది 8వ తరగతికి వస్తానే తల్లిదండ్రులు చదువుకు నిలిపేసేవాళ్ళు. ఎప్పుడైతే ఆడబిడ్డలకు సైకిళ్ళు ఇచ్చానో ఆడబిడ్డలు తల్లిదండ్రుల పైన పోరాడి స్కూలుకు పోవడం మొదలుపెట్టారు. దానివల్ల స్కూలుకి వెళ్ళారు, ధైర్యం వచ్చింది. ఎవరైనా మగవాళ్ళు గేలి చేస్తే, ఎగతాళి చేస్తే తిరుగుబాటు చేసే శక్తిని కూడా ఇచ్చాం. ఈరోజు ఆ శక్తిని మిమ్మల్ని అందరినీ మళ్ళా కోరుతున్నా. ఎవరైనా మగవాళ్ళు కానీ మీ మీద అరాచకాలు చేయాలంటే తిరిగి గట్టిగా సమాధానం చెప్పే పరిస్థితి మీ దగ్గర నుంచి వస్తే భయపడే పరిస్థితి వస్తుంది. అది రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఇటీవల కాలంలో మనం చూసాం కొన్ని. అలాంటివి చూసినప్పుడు ఈరోజు కూడా ఒక యాప్ ఓపెన్ చేశాను. ఎవడైనా సరే ఆడబిడ్డ జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, అదే లాస్ట్ డే మీకు అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. గంజాయి దాగినా, డ్రగ్స్ తిన్నా, కొంతమంది రౌడీ మూకలు
ఆడబిడ్డలు బయట వస్తే ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఆడవాళ్ళంటే విలాసవంతమైన వస్తువులుగా ఆలోచించే పరిస్థితికి వచ్చాయి. అందుకే మీరు ఇటీవల కాలంలో చూస్తున్నారు, ప్రభుత్వం చాలా గట్టిగా ఉన్నాం, ఇంకా గట్టిగా ఉంటా, మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా, రక్షకుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఆ ధైర్యమే ఈరోజు ఇన్ని లక్షల మంది మీరంతా కూడా బయట వచ్చి బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఎవరమ్మా చేయెత్తాలి? ఓకే, మీ పేరు చెప్పి అడగండి అమ్మా. మైక్ ఇస్తారమ్మా, మీరు చేయి పైకెత్తండి, మైక్ ఇస్తారు, అప్పుడు మాట్లాడచ్చు. హలో, చెప్పమ్మా. నమస్కారం సార్. చెప్పమ్మా. నా పేరు మెహరునిసా, నేను పొదిలి మండలం నుంచి వచ్చాను. మీరు గతంలో ఆడవాళ్ళు ఇంటి పనికి వంట పనికి మాత్రమే పరిమితం అన్న రోజుల్లోనే డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టారు సార్. దీని వెనక మీ ఆలోచన ఏంటి సార్? ఇన్ని లక్షల మంది గ్రూపులు చేరి ఇంత సక్సెస్ అవుతారని మీరు ముందుగానే ఎలా ఊహించగలిగారు సార్? అంటే అమ్మా, ఇప్పుడు ఈరోజు మనం చూస్తే ఆ రోజు నేను ఆలోచించింది, ఆడబిడ్డలు జనాభాలో సగం ఉన్నారు, సగమే మగవాళ్ళు ఉంటారు. 50% పనిచేస్తే మిగిలిన 50% పనిచేయకపోతే అనుకున్న అభివృద్ధి జరగదు. ఒకటి. రెండోది, ఆడబిడ్డలు అభివృద్ధిలో భాగస్వాములు కాకపోతే